రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఉప్పరపల్లి కోర్టు ఈ పిటిషన్పై కస్టడీపై తీర్పు రానుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మను విచారించేందుకు వారం పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఫామ్ హౌస్ జరిగిన వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని, నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులతో సిట్ ఇప్పటికీ 4 విచారించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాన్. గుడ్ మార్నింగ్ కుమార్. సో ఎన్ని గంటలకు తీర్పు రాబోతోంది, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. అయితే మొయినాబాద్ ట్రక్ కేసులోని ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు ఇటు రోహిత్ అలాగే రితీష్ అలాగే నమిత్ శర్మను కస్టడీకి తీసుకోవడానికి 10 రోజులు కస్టడీ కావాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఈ పిటిషన్ సంబంధించి తీర్పు అయితే ఇవ్వనున్నారు. అయితే నోటీసులు ఇచ్చిన 7గురిలోనే 4 విచారించిన అధికారులు మొత్తం 4 ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు అయితే విచారించారు. ఆ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలని ఇప్పటికే సిట్ కూడా భావిస్తుంది. అయితే నిందితులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేసిన అధికారులు ప్రస్తుతం దానికి సంబంధించి ఏదైతే తీర్పు అయితే రానుంది. అయితే విఎంఆర్ ఫామ్ హౌస్ అంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన విఎంఆర్ ఫామ్ హౌస్ సంబంధించి అందులో దొరికిన డ్రగ్స్ అలాగే అందులో పార్టీకి వచ్చిన వాటిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అయితే వాళ్ళందరూ బ్యాంకు లావాదేవీలు కూడా ఇప్పటికే పరిశీలించారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అతను 24 సార్లు రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా అంగీకరించారు. అయితే గతంలోని ఈ రోహిత్ రెడ్డికి అలాగే డ్రగ్స్ పెడ్డర్స్ కి ఏమేమి సంబంధాలు ఉన్నాయి, అలాగే వీళ్ళ ముగ్గురికి సంబంధించి విచారించేందుకు 10 రోజులు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈ రోజు దీనిపై తీర్పు అయితే ఇవ్వనుంది. మరి కొద్దిసేపట్లోనే హైకోర్టు దీనిపై తీర్పు అయితే ఇవ్వనుంది. అయితే 10 రోజులు కస్టడీకి ఇస్తే కనుక వీళ్ళ ముగ్గురిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని 10 రోజుల పాటు విచారించనున్నారు. అయితే వీళ్ళ ముగ్గురికి డ్రగ్ పెడ్లర్స్ ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఈ పార్టీకి వచ్చిన వారికి వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా సీజ్ చేశారు. అలాగే మరొక ఆ రోజు పార్టీకి వచ్చిన వారి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి 10 రాజకీయ నేతలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు 2 రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందనే చెప్పొచ్చు సతీష్. థ్యాంక్ యూ కుమార్.